బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రద్దయిపోయిన 1000 రూపాయల నోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ ఇక నుండి ప్రతి వారం బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు. కేసీఆర్ కు ఇప్పటికైనా రాష్ట్రంలో రైతులు ఉన్నారన్న విషయం గుర్తుకు వచ్చినందుకు సంతోషమన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతుల వివరాలను కేసీఆర్ ప్రభుత్వానికి ఇవ్వాలని, ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ లా తాము కమిషన్ల దందా చేయడం లేదని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తుక్కుగూడలోని రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి పరిశీలించారు. పార్టీలు మారే మహేశ్వర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇవాళ బీజేపీలో ఉన్న మహేశ్వర్ రెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఎద్దేవా చేశారు. మహేశ్వర్ రెడ్డికి దమ్ముంటే ప్రధాని మోడీ ఇచ్చిన హామీలపై మాట్లాడాలని అన్నారు. మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు అని హితవు పలికారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ స్థానాల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్ ను గెలిపించే బాధ్యత తనదే అని తెలిపారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 15 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న కాంగ్రెస్ తాజాగా మరో అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును అధిష్టానం ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. మరో 2 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయట పెడితే తట్టుకోలేరని కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. తను పార్టీ మారడంపై విమర్శలు చేస్తున్న వారి చరిత్ర తనకు తెలుసన్నారు. బీఆర్ఎస్ ను వీడటం బాధగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరిక తప్పలేదని వివరించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై తనకు గౌరవం ఉందని, ప్రత్యేకంగా ఆయనపై ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదని అన్నారు. ఎంతో మంది నేతలు పార్టీ మారుతున్నా ఎవరిపైనా స్పందించని బీఆర్ఎస్ నేతలు తనను మాత్రం ఎందుకు టార్గెట్ చేసినట్లు మాట్లాడుతున్నారని అడిగారు. తన విషయంలో వారు మాట్లాడే పద్ధతి బాగోలేదన్నారు. జిల్లా స్థాయి నేతలు కూడా తనపై అనవసర కామెంట్స్ చేయడాన్ని కడియం ప్రస్తావించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరికి కండువా కప్పిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13న జరగబోయే బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభ స్థలాన్ని ఎమ్మెల్యే కవిత, పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణ స్థలాన్ని సందర్శించారు. 10 ఏళ్ల పరిపాలనలో చేసిన అనేక అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను చూసి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్లను గెలిపించాలని వారు పేర్కొన్నారు. ఈ సభకు లక్షలాదిగా జనాలు, కార్యకర్తలు రావాలని వారు పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రితో పాటు 2 నేతలు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి పోస్ట్ లో పేర్కొన్నారు. రాజకీయాల్లో మచ్చలేని చంద్రుడు నీల మధు ముదిరాజ్ అని ప్రముఖ సింగర్ నల్గొండ గద్దర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం నీల మధుపై రాసిన పాట సీడీని హైదరాబాద్ లో నీల మధుతో కలిసి నల్గొండ గద్దర్ ఆవిష్కరించారు. బీసీ బిడ్డల అభ్యున్నతి కోసం నీలం మధును పార్లమెంట్ కు పంపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఇవాల్టితో 2 కస్టడీ ముగియడంతో వారిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి వారికి ఈ నెల 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రధాన జిల్లా అనే పేరుంది. లక్షల జనాభా కలిగి నిత్యం ప్రధాన రహదారులు ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఇంతటి పరిశ్రమల నిలయమైన పాల్వంచ పట్టణంలో 2016 ఆగస్టు 22న 114 సీసీ కెమెరాలను
నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్పీ షాన్వాస్ కాసిం ప్రారంభించారు. 2 ఏళ్లు నిర్విరామంగా పనిచేసిన సీసీ కెమెరాలు అనంతరం పర్యవేక్షణ లోపం, నెలవారీ మెయింటెనెన్స్ భారంతో పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు పర్యవేక్షణ పనిచేయకపోవడంతో చోరీలు జరుగుతున్నాయని, పలు కేసులను ఛేదించడంతో కష్టమవుతుందని, ఇకనైనా అధికారులు స్పందించి సీసీ కెమెరాలను ఉపయోగంలోకి తీసుకువచ్చి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు. మెసేజింగ్ వాట్సాప్ లక్షలాది మంది భారతీయుల ఖాతాలపై వేటేసింది. ఐటీ నిబంధనలు 2021ని అనుసరించి యూజర్ సేఫ్టీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య ఏకంగా 76,28,000 ఖాతాలను బ్యాన్ చేసినట్టు వివరించింది. వీటిలో 14.24 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదుకు ముందే బ్యాన్ చేసినట్లు తెలిపింది. దేశంలో 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులుండగా ఖాతాల దుర్వినియోగంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని విలియం మూన్ హై స్కూల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి నుండి 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి గంజాయిని తీసుకువచ్చి వికారాబాద్ లో విక్రయిస్తున్నట్లు నిందితుడు యూనస్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వ్యవసాయ మార్కెట్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై చిన్నారెడ్డి ఆరా తీశారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నాగేష్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంజిత్ గంగ్వాల్ ఘటన స్థలానికి పరిశీలించారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభు ఆదాయానికి 15 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మియాపూర్లోని మెట్రో రైల్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డిపోలోని చెత్త డంపింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో రైల్ సిబ్బంది, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అగ్ని ప్రమాదానికి కారణాలను గుర్తు చేసేందుకు మెట్రో రైల్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని కోర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో 8 మంది నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు తెలుస్తోంది. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. మృతి చెందిన నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, LMG వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. DRG, CRPF, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు ఇంకా ఎదురుకాల్పులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.